హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. ఐరన్ బాక్స్ ఆర్గనైజర్ అండి. ఇలాంటి ఆర్గనైజర్స్ మనకి బయట దొరికినా కూడా అవి మనకి మన ఐరన్ బాక్స్కి సెట్ అవుతాయా లేదా అనేది డౌటు. కానీ మన ఇంట్లో మనకి వేస్ట్గా ఉన్న వాటితోటి మనం చేసుకున్నామంటే కరెక్ట్గా మన ఐరన్ బాక్స్ని చూసి దానికి ఎంత సైజులో కావాలో అంత సైజులో మనం చేసుకోవచ్చు. ఒకవేళ బయట మనకి దొరికినా కూడా మనం ఇంట్లో చేసుకున్న రేటుకి అయితే బయట 100% రాదండి. దీనికి నేను జిప్పుకు మాత్రం ఖర్చు చేశాను. మిగతావన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటినే యూజ్ చేసా. ఆ జిప్ 20 రూపీస్ మీటరు. దీనికి నాకు 1/2 మీటర్ కూడా జిప్పు పట్టలేదు. అంటే దీన్ని బట్టి ఇది మనకి ఎంతలో వచ్చింది, తయారయ్యింది అనేది మీరే అర్థం చేసుకోవచ్చు. మ్యాక్సిమం 8-9 రూపీస్లో ఇంత మంచి ఆర్గనైజర్ అనేది మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దామా? దీనికి నేను కర్టన్ క్లాత్ని యూజ్ చేస్తున్నాను. మనకి ఏ సైజ్ అయితే ఈ బాక్స్ కావాలో ఆ సైజ్ ఐరన్ బాక్స్ని ఇలా పెట్టుకొని దాని చుట్టూ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇంకా దీనికి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి సైడ్ ఇంకొక లైన్ డ్రా చేయాలి. ఇలాంటివి 4 పీసులు తీసుకుంటున్నాను. లైనింగ్కి కూడా నేను ఇదే పీస్ని యూజ్ చేస్తున్నాను. ఇంకా ఈ ఐరన్ బాక్స్ హైట్ ఎంత ఉన్నది, రౌండ్ మొత్తం ఎంత ఉన్నదో కూడా కొలుచుకొని అదేవిధంగా 2 పీసులు అనేది కట్ చేసుకోవాలి. దీనికి నేను టాపు బాటమ్కి ఫోమ్ని యూజ్ చేస్తున్నాను. రెడీమేడ్ డ్రెస్సులకు వచ్చే మధ్యలో ఉన్న ఫోమ్ని తీసుకొని వీటికి యూజ్ చేస్తున్నాను. ఇంకా సైడ్ దానికి షాపింగ్ బ్యాగ్ని యూజ్ చేస్తున్నాను రైస్ బ్యాగ్కి బదులుగా. సైడ్ పీస్ని తీసుకొని 2.5 ఉండే విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఎలా అయితే డ్రా చేసామో అదే విధంగా కట్ చేసుకోవాలి. దీనికి ఆ క్లాత్ ఎంత పొడుగైతే ఉందో అంత పొడుగు జిప్ తీసుకొని ఆ జిప్ని దీనికి జాయిన్ చేసుకోవాలి.
ఇలా జిప్ జాయింట్ చేసిన తర్వాత దీన్ని సెంటర్కి ఫోల్డ్ చేసి పైన అడుగున చిన్న డాట్ అనేది ఇవ్వాలి. మిగిలిన 2 పీసులకు కూడా అట్లాగే సెంటర్కి ఫోల్డ్ చేసి 2 వైపులా డాట్స్ అనేది ఇచ్చి ఈ సెంటర్ 2 డాట్స్ని కలుపుతూ పిన్స్తో సెట్ చేసుకొని రౌండ్గా కుట్టుకోవాలి. అదేవిధంగా 2వ పీసుని కూడా పెట్టి అలాగే రౌండ్గా కుట్టుకోవాలి. ఇలా టాప్ బాటమ్ పీసులు రెండింటిని జాయిన్ చేసిన తర్వాత దాన్ని రివర్స్ చేసుకొని హ్యాండిల్ని పైన కుట్టుకోవాలి. ఇలా సింపుల్గా ఈజీగా మన ఇంట్లో ఉన్న వాటితోటే మంచి మంచి ఆర్గనైజర్స్ని మనం రెడీ చేసుకోవచ్చు. వీడియో ఎలా ఉన్నది అనేది మీ కామెంట్స్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.